అందరికీ నమస్కారం. మనకు నచ్చిన టీం గెలవాలని కొబ్బరికాయలు కొట్టడం, ఓడిపోతే టీవీలు బద్దలు కొట్టడం లాంటి న్యూస్ క్రికెట్ అభిమానులకు కొత్త ఏం కాదు. మన దేశంలో అప్పటికి బాగా ఫేమస్ అయిన హాకీ, కబడ్డీ, చెస్ లాంటి ఆటలు వదిలేసి నరనరాల్లో కోపం ఉండే బ్రిటిషర్స్ తెచ్చిన గేమ్ని మనం రిలీజియన్లో ఆదరించడానికి కారణాలేంటి? అసలు క్రికెట్ని జెంటిల్మెన్ గేమ్ అని ఎందుకంటారు? ఇండియాలో వేరే ఏ గేమ్ ఆర్ స్పోర్ట్స్ సక్సెస్ అవ్వనంత సక్సెస్కి కారణాలు ఏంటి? క్రికెట్ ఫ్యూచర్ ఏమై ఉండొచ్చు? రీసెంట్గా కోవిడ్ సిచ్యువేషన్లో ఐపీఎల్ని బ్యాన్ చేయాలా వద్దా అనే దానిపై కామెంట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. క్రికెట్ని ఆడినట్టు వరల్డ్లో ఎర్లియస్ట్ ఎవిడెన్స్ 1550 సంవత్సరాల్లో ఉంది. ఒక గ్రౌండ్ కేసులో అక్కడ క్రికెట్ ఆడుతుండేవాడు, రన్నింగ్ చేస్తుండేవాడు అనేదే మనకు తెలిసిన మొట్టమొదటి ఎవిడెన్స్. ఈ గేమ్ని ఇంగ్లాండ్లో స్టార్టింగ్లో పిల్లలు ఆడే గేమ్లా, తర్వాత ప్రొఫెషనల్స్ ఆడే గేమ్లా ఎవాల్వ్ అయ్యింది. కానీ అప్పట్లో క్రికెట్ ఎకనామిక్స్ ఎలా అంటే, ప్రొఫెషనల్ ప్లేయర్స్ బౌలింగ్ చేస్తే బ్యాట్స్మెన్ డబ్బులు ఇచ్చేవాళ్ళు. బ్యాట్స్మెన్ ప్రొఫెషనల్స్ కాదు, వాళ్ళని అమెచ్యూర్స్ అనేవాళ్ళు. ఈ రకంగా ప్రొఫెషనల్స్కి డబ్బులు వస్తున్నాయి, గేమ్ని ఆడడానికి కూడా కుదురుతుంది. ఇలా డబ్బులు పే చేసే బ్యాట్స్మెన్ ఆర్ అమెచ్యూర్స్ చాలా రిచ్ అండ్ ఎలైట్ క్లాస్ నుండి ఉండేవాళ్ళు. అందుకే వాళ్ళని అమెచ్యూర్స్ అని కాకుండా జెంటిల్మెన్ అని పిలిపించుకోవడానికి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇలా క్రికెట్కి జెంటిల్మెన్ గేమ్ అని పేరు వచ్చింది. ఇంకా వాళ్ళ వల్లే ఇది బౌలర్స్ గేమ్లా కాకుండా బ్యాట్స్మెన్ గేమ్లా ఎవాల్వ్ అయ్యింది. అందుకే మనకు తెలిసిన చాలామంది లెజెండ్స్ బ్యాట్స్మెన్ అయ్యి ఉంటారు. బౌలర్స్లో చాలా తక్కువ మంది లెజెండ్స్ ఉంటారు. ప్రతి గేమ్ ఆర్ స్పోర్ట్లానే క్రికెట్ కూడా ఒక గేమ్. ఇది బ్యాడ్మింటన్లోనో చెస్లానో ఇద్దరే ఆడలేరు, 22 మంది కావాలి. ఇండియాలో పుట్టలేదు కాబట్టి మన పాపులేషన్కి అవగాహన కూడా లేదు. అప్పట్లో ఇండియా టీం మిగిలిన టీమ్స్లో స్ట్రాంగ్ కూడా కాదు. పైగా 5 days చూసినా కూడా చాలాసార్లు రిజల్ట్ రాదు. ఇన్ని ఆడ్స్ మధ్యలో కూడా క్రికెట్ ఎందుకు ఇండియాలో ఫేమస్ అయింది? ఈ క్వశ్చన్కి జనరల్గా వచ్చే ఫస్ట్ ఆన్సర్ 1983 వరల్డ్ కప్లో ఇండియా సక్సెస్. అలా అయితే హాకీలో అంతకంటే ముందే మనకు వరల్డ్ కప్, ఒలింపిక్స్లో గోల్డ్, ఇంకా సక్సెస్లు వచ్చాయి. కబడ్డీలో అయితే ఇండియాని వరల్డ్ కప్లో ఓడించిన టీమే లేదు. సక్సెస్ మాత్రమే గేమ్ని ఫేమస్ చేస్తాయంటే ఈ గేమ్స్ అన్నీ ఫేమస్ అవ్వాలి. కానీ ఆ గేమ్స్కి నేషనల్ టీం యొక్క కెప్టెన్ ఎవరో కూడా మనకు తెలియదు. క్రికెట్ ఇంతలా ఫేమస్ అవ్వడానికి ఇండియన్ టీం సక్సెస్ కారణం కావచ్చు, కానీ అది ఒక్కటే కారణం కాదు. వేరే గేమ్స్ గవర్నింగ్ బాడీస్లో కాకుండా బీసీసీఐ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. సో 1991 రిఫార్మ్స్తో ఇండియాలో వచ్చిన క్యాపిటలిస్టిక్ పుష్ని బాగా యూజ్ చేసుకుంది. 1991 రిఫార్మ్స్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ఈ ఛానల్లో చేసిన వీడియోని చూడండి. అప్పటి వరకు ఒక క్రికెట్ మ్యాచ్ని బ్రాడ్కాస్ట్ చేయాలంటే బీసీసీఐ దూరదర్శన్కి పే చేయాల్సి వచ్చేది. తర్వాత ప్రైవేట్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్కి కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల స్టార్ నెట్వర్క్ లాంటి ఏజెన్సీసే బీసీసీఐకి తిరిగి పే చేసేవి. క్రికెట్ సక్సెస్కి ఇంకొక రీజన్ ఏంటంటే ఒక ఓవర్కి 6 balls మాత్రమే ఉండటం. దానివల్ల మ్యాచ్ జరుగుతున్నప్పుడే ప్రేక్షకుల్ని కట్టిపడేస్తూ యాడ్స్తో కోట్ల బిజినెస్ జరగడం మొదలైంది. ఇలా మధ్యలో ఇంత షార్ట్ టైంలో యాడ్స్ వేసేలాంటి అడ్వాంటేజ్ ఏ గేమ్కైనా ఉందేమో ఆలోచించండి. ఇంకా 1991 రిఫార్మ్స్ తర్వాత యాడ్స్కి లోటు లేదు, యాడ్స్ ఇచ్చే కంపెనీస్కి లోటు లేదు. ఇలా క్రికెట్ ఒక కమర్షియల్ సక్సెస్. ఇలా సాఫీగా సాగుతున్న క్రికెట్ సక్సెస్కి ఇంకొక చిక్కు వచ్చి పడింది. యాడ్స్ ఇచ్చే కంపెనీసే ఇండైరెక్ట్గా దీనికి కారణం. అది ఎలా అంటే, ఇండియన్ ఎకానమీ బూమ్ అవ్వటం వల్ల ఇండియాలో ఓవరాల్గా రిచ్నెస్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగాయి. ఏ కంట్రీలో అయినా రిచ్నెస్ పెరిగే కొద్దీ లేదా పవర్టీ తగ్గే కొద్దీ పాపులేషన్ మొత్తంలో యావరేజ్ ఫ్రీ అవర్స్ తగ్గిపోతాయి. ఇండియన్స్ ఇది వరకట్లా 5 days మ్యాచెస్ చూడడానికి, 1 day మ్యాచెస్ చూడడానికి ఖాళీగా లేరు. అప్పుడే వచ్చింది T20 ఫార్మాట్. యంగ్ టీంతో వచ్చిన వరల్డ్ కప్ సక్సెస్తో బిజినెస్ని మరింత పెంచుకోవడానికి, సినిమా చూసినంత టైంలోనే మ్యాచ్ రిజల్ట్ని తెలిసేలా చేయడానికి కూడా ఐపీఎల్ వల్ల కుదిరింది. అప్పటి వరకు సినిమా వల్ల మాత్రమే కుదిరి క్రికెట్ వల్ల కుదరని ఇంకొక ఆస్పెక్ట్ కూడా తోడైంది, అదే ఫ్యాన్ వార్స్. ఇండియా మ్యాచ్ చూస్తున్నంతసేపు అయితే అందరూ బాధపడటం లేదా అందరూ ఆనందపడటం మాత్రమే తెలుసు. కానీ ఐపీఎల్ వల్ల వేరే టీం ఫ్యాన్స్తో కలిసి మ్యాచ్ చూడడానికి, పక్కన వాడి టీం ఓడిపోతుంటే వాడి బాధను చూసి ఆనందపడడానికి బేసిక్ హ్యూమన్ సైకాలజీకి ప్రాణం పోసింది. కానీ ఇండియా కంట్రీగా రిచ్ అయ్యే కొద్దీ జనాల్లో ఫ్రీ టైం తగ్గిపోవచ్చు. కబడ్డీ, హాకీ లాంటి గేమ్స్ కూడా ఇలా లీగ్స్ మోడల్ని అలవాటు చేసుకుంటున్నాయి. వేరే గేమ్స్ని కూడా క్రికెట్తో సమానంగా ఆదరించగలగటం కానీ లేదా జనాలు రిచ్నెస్ వల్ల కానీ క్రికెట్కి క్రేజ్ తగ్గే ఛాన్స్ ఉంది. అది 10 years పడుతుందా, 50 years పడుతుందా అనేది చెప్పడం కష్టం. కానీ క్రికెట్కి గేమ్లా సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ అయితే ఉంది. అందుకే ఇలాంటి క్రైసిస్ సిచ్యువేషన్లో కూడా ఎలాంటి ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా ఐపీఎల్ని కండక్ట్ చేస్తున్నారు. కానీ ఈ డిబేట్ని జడ్జ్ చేయడం చాలా కష్టం. క్రికెట్ వల్ల పిచ్ తయారు చేయడంలో హెల్ప్ చేసే వర్కర్స్ నుంచి యాడ్స్ వల్ల రివైవ్ అయ్యే కంపెనీస్ వరకు అందరూ ఆధారపడి ఉన్నారు. ఐపీఎల్ అనేది ఒక సిగ్నిఫికెంట్ ఎకనామిక్ యాక్టివిటీ. ఇలాంటి క్రైసిస్లో ఇండియన్ ఎకనామిక్ సపోర్ట్ చేసే ఏ యాక్టివిటీని ఆపడం మంచిది కాదు. అందుకే కేసెస్ ఎంత పెరుగుతున్నా ఇంకొకసారి లాక్డౌన్ అనౌన్స్ చేయట్లేదు.
ఇంకొక సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇంత క్రైసిస్లో ఐపీఎల్ ఆడటం అవసరమా? జనాల ప్రాణాలు పోతుంటే, ఆక్సిజన్ సిలిండర్స్ లేక కష్టాలు పడుతుంటే హెల్ప్ చేయకపోయినా డబ్బులు ఇలా వేస్ట్ చేయొచ్చా అని. ఏ ఆర్గ్యుమెంట్ని ఇలాంటి సిచ్యువేషన్లో తప్పుపట్టలేం. ఈ సిచ్యువేషన్ మనకి ఎంత కష్టమో క్రికెట్కి కూడా అంతే కష్టం. ఫైనల్గా ఫ్రస్ట్రేటింగ్గా ఉన్న ఈ కోవిడ్ సిచ్యువేషన్ గురించి అందరికీ ఒక గుడ్ న్యూస్ ఉంది. అదేంటో తెలియాలంటే ఇంకొంచెం వెయిట్ చేయండి.